హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ డిజైన్ స్టిచ్చింగ్ ఎలానో చూపించబోతున్నాను. ఎక్కువగా మనం శారీ మీద బ్లౌజులు కుడుతూ ఉంటాము, కానీ అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న డిజైన్స్ కుడుతూ ఉంటే చాలా లుక్ వస్తుంది. నాకు కస్టమర్ అయితే చిన్న డిజైన్ అయితే పెట్టమని చెప్పారు. నార్మల్గా అయితే నేను డిజైన్స్ ఎక్కువ కుట్టడానికి అయితే ఇష్టపడను. కస్టమర్ ఎంతో మంచివారు, డబ్బులు మనం అడిగినట్టుగా ఇస్తారు అని అనుకుంటేనే నేను డిజైన్స్ కుడతానన్నమాట. చాలా సింపుల్గానే కుట్టాను. ఈ ప్రాసెస్ అంతా ఎలానో చూద్దాము. ఎక్కువగా ఇది నార్మల్ కాటన్ బ్లౌజులు కాకుండా శారీ మీద బ్లౌజులకి అయితే చాలా అందంగా ఉంటాయి. మనకి శారీలో 2-3 కలర్స్ వస్తాయి కదా, హెవీగా ఏ కలర్స్ అయితే ఉంటాయో అవే కలర్స్ తోటి మనము ఇలా చిన్న డిజైన్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము ఈ బ్యాక్ పార్ట్ కటింగు, డిజైన్ స్టిచ్చింగు, ఈ డిజైన్స్ కుట్టాం కదా నేవీ బ్లూ ఫ్యాబ్రిక్ని మెజర్మెంట్ పొడవు వెడల్పు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఏ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి కుట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని ముందుగా లైనింగ్ జాయింట్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే గమ్ము పెట్టి చేసుకున్నా పర్వాలేదు. నేనైతే గమ్ము పెట్టి ఒకసారి ఐరన్ చేశాను అనమాట. ఈ వెడల్పు వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా, వేస్ట్ లూజ్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఈ బ్లౌజ్ అయితే నడుము లూజ్ చాలా చిన్నదనమాట. 27 or 28 అనుకుంటాను. మన ఛానల్లో కూడా ఉంది వీడియో. మనం డిజైన్స్ ఎప్పుడైనా కట్ చేసి కుట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం వెడల్పు ఎక్కువగానే తీసుకోవాలి. అప్పుడే మనకి డిజైన్ షేప్ అయితే నీట్గా కనిపిస్తుంది. కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు, కానీ బ్యాక్ పార్ట్ నెక్ అంతా కూడిపోయినట్టు కట్ చేసి కుట్టేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మీరు అలా దగ్గరికి కట్ చేసి కుట్టినట్లయితే మీరు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత పెట్టుకున్నా సరే బ్లౌజు పైకి ఎగిసిపోయినట్టు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. నేను చెప్పాను కదా, ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి చాలా చిన్నది కనుక బ్యాక్ డీపు 9 ఇంచీలు పెట్టుకున్నాను. ఈ మెడ దగ్గర పావుతకు 2 ఇంచీలు పెట్టుకున్నాం కదా, ఈ డౌన్లో వచ్చేసరికి 2.5 ఇంచీలు పెట్టాను. ఈ చిన్న సైజు బ్లౌజ్కి నేను ఇలా కట్ చేస్తాను. మీరు కట్ చేసే బ్లౌజ్కి నడుము లూజు ఇలా బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉన్నట్లయితే మినిమమ్ 10 ఇంచీలు డౌన్లో పెట్టుకుంటేనే నెక్ షేప్ నీట్గా ఉంటుంది, డిజైన్ లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. నేను చూపిస్తున్న విధంగా కొంచెము వెడల్పు ఇవ్వాలన్నమాట. అప్పుడే నెక్ చాలా అందంగా వస్తుంది. మనం కుట్టే కొలది నెక్ కూడా కూడిపోతుంది అనమాట. మనం మెజర్మెంట్ ఎంతకైతే ఇస్తామో అంతే పర్ఫెక్ట్గా రావాలి అంటే కుట్టిన తర్వాత కూడా మనం చిన్న చిన్న టిప్స్ పాటించవలసి ఉంటుంది. నిదానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల శారీ ఫ్యాబ్రిక్ ఉంది కదా, పైన వచ్చేసరికి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది. ఈ 2 ఫ్యాబ్రిక్స్ కూడా సమానంగా కట్ అయ్యేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి రిటర్న్ చేయండి, చక్కగా వచ్చిందో లేదో చూసుకోవాలి. మాకు డీప్ ఎక్కువ ఇష్టం ఉండదు అంటే అది మీ ఇష్టము. అంత చక్కగా అయితే ఉండదు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కనుక నేను ఇలా కట్ చేశాను. పెద్ద సైజు బ్లౌజులకి అయితే మరి కాస్త డీపు బ్రాడ్ ఇచ్చుకుంటేనే నెక్ నీట్గా ఉంటుంది. కొంచెం యూ షేప్ లాగా వస్తుంది, కొంచెం బ్రాడ్ యూ షేప్ లాగా వస్తుంది. బ్లౌజ్ శారీ వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ అనమాట. పౌడ్ చెంగు బ్లౌజ్ పీస్ వచ్చేసరికి డార్క్ ఎల్లో కలర్ అనమాట. మనం శారీలో ఫ్యాబ్రికే ఎక్స్ట్రా తీసుకోవాలి డిజైన్స్ కుట్టే ఉద్దేశం ఉన్నప్పుడు. నేను శారీలోనే బ్యాక్ సైడు చెప్పాను కదా నేవీ బ్లూ కలర్ అని, 20 సెంటీమీటర్ క్లాత్ని నేను ముందుగానే కట్ చేసి ఉంచుకున్న తర్వాత ఫాల్స్ వేసాను. ఈ పీసులు వచ్చేసరికి పొడవు 3 ఇంచీలే, వెడల్పు కూడా 3 ఇంచీలే. అంటే మనము 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్ కూడా ఈక్వల్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి డిజైన్స్ ఎన్ని కావాలి అనుకుంటున్నామో అన్ని ఫ్యాబ్రిక్స్ లేయర్ల కింద మనం కుడతాం కదా, అలా కట్ చేసి ఉంచుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ మీద పెట్టి కుట్టేసుకోవచ్చు. కానీ కొత్తగా కుట్టే వాళ్ళు అలా కుట్టలేరు. ఇలా కుట్టుకుంటేనే బ్యాక్ సైడ్ నుంచి మనకి ఓపెన్స్ అవి రాకుండా నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాని ఎడల బ్యాక్కి స్కిప్ చేసుకుంటూ చూడండి. చాలా ఈజీ, ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనము ఇదే ప్లేస్లోని మీకు అదే మీరు కుట్టే బ్లౌజ్కి డిఫరెంట్ కలర్స్ ఏమైనా ఉన్నట్లయితే మల్టీ కలర్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా అందంగా ఉండాలి అంటే మనకి ఇలా ప్లెయిన్గా ఒక కలర్ అయితేనే లుక్గా ఉంటుందని నా ఉద్దేశం. అందుకు గాను నేను ఓన్లీ నేవీ బ్లూ కలర్ అంటే శారీలో ఉన్నది మాత్రమే తీసుకున్నాను. మీరు కుట్టేటప్పుడు పొడవు కానీ వెడల్పు కానీ హెచ్చు తగ్గులు వచ్చినట్టు అయితే మాత్రము డిజైన్ అయితే అంత బాగా రాదు, ఓపెన్స్ వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకొని ఫ్యాబ్రిక్ కొంచెము
నీట్గా ఐరన్ చేసుకొని మెజర్మెంట్ తీసుకొని పొడవు వెడల్పు 3 ఇంచీలు వచ్చేటట్టు స్కేల్ పెట్టి డ్రా చేసుకొని కట్ చేసి ఉంచుకుంటే అన్నీ సమానంగా వస్తాయి. లేదంటే ఓపెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ కుట్టుకొని పక్కన ఉంచుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం నెక్ కట్ చేసాం కదా, దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. కుట్టు నెంబర్ పెద్దది పెట్టుకున్నా పర్వాలేదు, చిన్నదే పెట్టనవసరం లేదు. ఇలా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా కుట్టించుకున్నాం కదా ఫ్యాబ్రిక్తో కొంచెం ఫ్లవర్స్ లాగా, అవి ఒకదాని వెనక ఒకటి పెట్టుకోవాలి. ఈ భుజం దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేయండి, ఎందుకంటే మనం ఫ్రంట్లో జాయింట్ చేస్తాం కదా, లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట. ఆ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలిన తర్వాత కుట్టు నెంబర్ పెద్దగా పెట్టుకొని కుట్టుకోండి. ఒకవేళ మనకి అక్కడక్కడ మిస్టేక్స్ వచ్చినట్లయితే మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక దాని వెనక స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ ఈజీగా కుట్టుకోవాలి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీ. కొత్త వారికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇదేదో పెద్ద డిజైన్ కష్టమేమో అని. చాలా ఈజీ. మీకు ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నట్లయితే ట్రై చేయండి. ఎవరైనా కస్టమర్లు అడిగినా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక దాని వెనక ఒకటి పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇవి మనం కొంచెము ఫ్లవర్స్లా కుట్టాం కదా, ఇది ట్రయాంగిల్లో కూడా పెట్టుకొని కుట్టుకుంటారు. ఇది 3 టైప్స్లో కూడా కుడతారు. ట్రయాంగిల్ లాగానైతే మరి కొంచెం పెద్దగా ఉంటాయనే ఉద్దేశంతో నేను కొంచెం ఫోల్డింగ్ చేస్తాను అనమాట. మీకు అలా కావాలనుకుంటే అలా కూడా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ నేవీ బ్లూ పెట్టినట్టయితే మనకి లుక్గా కనిపించదు కనుక నేను బ్లౌజ్ పీస్ కలరే గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్, కొద్దిగా షైనింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ముందుగానే కుట్టించుకున్నాను. మీరు ఇదే ప్లేస్లోని లేస్ని కూడా వేసుకోవచ్చు. మీకు లేస్ వేసే ఉద్దేశం ఉన్నట్లయితే మెడపట్టిలాగా ఫస్ట్ కాటన్ పీస్ని తీసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు లేస్ని వేసుకోవాల్సి ఉంటుంది. నేను మ్యాక్సిమము లేసులు వాడను, మీరు బిఫోర్ వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది. నాకు పెద్దగా ఇష్టం ఉండవు. కస్టమర్లు అడిగినట్లయితేనే నేను లేస్ వేస్తాను, కానీ ఒక 5-6 బండిలు తీసుకొచ్చాను ఇది వరకు, అవి అలానే ఉన్నాయి. మీకు ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా పైపింగ్ కుట్టుకున్న తర్వాత లోపల నుంచి ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఈజీగా కట్ అయ్యేటట్టు పై ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా చూసుకుంటూ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి నెక్ షేప్ నీట్గా వస్తుంది. ఈ టక్స్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా కుట్టినట్లయితే నెక్ అంతా మీరు ఎంత డీపు బ్రాడు పెట్టినా సరే కూడిపోయినట్టు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. తర్వాత ఈజీగా మనకి తెలియడం కోసము, అదే మీరు కుట్టేటప్పుడు ఈజీగా అర్థం అవడం కోసం ఫస్ట్ పైపింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. నేనైతే రిటర్న్ చేసి ఈజీగా కుట్టగలను. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కుట్టవచ్చు, ఈ కొత్తగా కుట్టే వాళ్ళు అలా కుట్టలేరు కనుక నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అన్నమాట. ఇలా 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి, షేప్ నీట్గా రావడం కోసము. చూసారా, కూడిపోయినట్టు వచ్చేసింది. మళ్ళీ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి, కానీ బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నా సిజర్ వచ్చేసరికి 4-5 బ్లౌజులు కాటన్ బ్లౌజులు ఈక్వల్గా పెట్టి కట్ చేసేస్తాను. కొంచెం బెండ్ అయిందనమాట, అందుకనే ఇలా మిడిల్లోంచి కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మనం పైపింగ్ కుట్టాం కదా, ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి మరొకసారి దాన్ని రిటర్న్ చేసి ఈజీగా కుట్టేసుకోవడమే. కుట్టేటప్పుడు మాత్రము మనం కుట్టుకున్నాం కదా ఈ నేవీ బ్లూ కలర్లో ఫ్లవర్స్, ఇవి కొంచెము జాగ్రత్తగా గమనించుకుంటూ స్లోగా మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. స్టిచ్చు అటు ఇటు రాకుండా చూసుకోవాలి. అంటే మనకి రైట్ సైడు పైపింగ్ నీట్గా కనిపించాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ నేవీ బ్లూ కలర్లో ఉన్నవి ఈ ఫ్యాబ్రిక్తో సహా డిజైన్ నీట్గా కనిపించాలి. కొంచెం స్లోగానే కుట్టుకోండి, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. స్టిచ్ నెంబర్ కూడా కొంచెం పెద్దగా పెట్టుకోండి, ఎందుకంటే మనము 4-5 లేయర్ల కింద ఫ్యాబ్రిక్ పెట్టాం కదా, కింద ఫ్యాబ్రిక్ కొంచెం హార్డ్గా ఉండి నీడిల్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం నిదానంగా కుట్టుకుంటే ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్గానే పెట్టేశాను, మరీ బోర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. లాస్ట్లో వచ్చేసరికి మీరు రఫ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మన ఫ్రంట్లో మనం జాయిన్ చేస్తాం కదా, లోపలికి పోతాయి ఎక్స్ట్రా ఏమైనా స్టిచ్లు ఉన్నట్లయితే. మీరు ఇక్కడ గమనించినట్లయితే పైపింగ్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుంది. దీనిపైన మీకు వీలైనంత సన్నగా ఉన్న లేస్ని కూడా వేసుకోవచ్చు, అందంగానే కనిపిస్తుంది. మీకు ఇష్టం ఉన్నట్లయితేనే, లేదంటే స్కిప్ చేయొచ్చు.
నేనైతే బ్లౌజ్ పీస్ కలర్లో ఉన్నట్టుగా గోల్డ్ కలర్ ఇలా చిన్న చిన్న బాల్స్లో తీసుకున్నాను. మీకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు. ఇవి దేనికి అంటే ఈ చివరి మనకి స్టార్లా కనిపిస్తుంది కదా, అక్కడ కుట్టుకోవడానికి అనమాట. అవి పైకి ఎగిసిపోకుండా ఉండడం కోసం ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ కొంచెం లుక్గా కనిపించడం కోసం. మీకు ఇష్టం లేనట్లయితే నార్మల్గా ఉంచుకోవచ్చు, కానీ ఇవి కుట్టుకుంటే మరి కాస్త లుక్గా ఉంటుంది. ఇవి పెద్ద కాస్ట్ ఏం కాదు, మనకి మార్కెట్లో చాలా అనుకూలంగా దొరుకుతాయి. ఈ బాల్స్లా ఇదే గోల్డ్ కలర్ పూసలు ఉన్నావు కదా, ఇవి డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతాయి, మల్టీ కలర్స్ లాగా. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా కుట్టుకోవచ్చు. ఈ మిడిల్లోని స్టోన్స్ ఏవైనా ఇష్టం ఉన్నట్లయితే ఫస్ట్ గమ్ము పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ నీడిల్ పెట్టి కుట్టుకోవచ్చు. అలా అయినా పర్వాలేదు, మన ఇష్టము. ఎన్ని డిజైన్ చేసుకున్నా మన ఇష్టమే. మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టము, కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇష్టం అనమాట. అందరూ ఒకేలాగా వేసుకోరు. కొంతమందికి డిజైన్ చాలా ఇష్టపడతారు, కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. నాకైతే పెద్దగా డిజైన్స్ ఏం పెద్దగా నచ్చవు, కానీ పైపింగ్ అయితే చాలా ఇష్టము. మీలో ఎవరికైనా పైపింగ్ రానట్లయితే మన ఛానల్లో వీడియో ఉంది, ఈజీగా ఎలా కుట్టుకోవాలి అనేది. ఇలా మొత్తం అన్నీ ఇలానే మనము ఈ గోల్డ్ కలర్ పూసలన్నీ స్టిచ్ వేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు 4 లేయర్స్ కింద థ్రెడ్ని తీసుకోవాలి. మనము 1-2 పొరల కింద థ్రెడ్ తీసుకున్నట్లయితే ఎర్లీగా తెగిపోయే అవకాశం ఉంటుంది. కనుక దారాన్ని కొంచెం స్ట్రాంగ్గానే తీసుకొని 3 టైమ్స్ మినిమమ్ ప్రెస్ చేసి కుట్టుకోండి. బ్యాక్ సైడ్ నుంచి పార్ట్కి కూడా మనం ముడి వేసుకోవాలి. అప్పుడే ఎర్లీగా ఊడిపోకుండా నీట్గా ఫిట్గా ఉంటుంది. మరి టైట్గా లాగినట్టు వేయకూడదు, ముడతలాగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం ఫ్రీగా వదులుతూ మూవ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే రౌండ్ నెక్కి మనము ఈ డిజైన్ కుట్టుకోవాలని ఏమీ రూల్ లేదు. బోట్ నెక్ కుట్టుకోవచ్చు, స్క్వేర్ నెక్ కుట్టుకోవచ్చు, స్టార్ నెక్ కుట్టుకోవచ్చు. మనకు నచ్చిన నెక్ డిజైన్స్ కట్ చేసుకొని ఏ నెక్కి ఇష్టమైనట్లయితే ఆ నెక్కి మనం ఈజీగా ఇలానే కుట్టుకోవచ్చు. మీకు ఇలా డిఫరెంట్ నెక్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఈ డిజైన్ అయితే రౌండ్ నెక్కి బ్యాక్ పార్ట్లో మనము బోట్ నెక్ కట్ చేసుకొని పాట్ నెక్ లాగా డిజైన్ చేసి కట్ చేస్తాం కదా, దానికి కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్స్. ఇలా మొత్తం కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత చెప్పాను కదా ముందుగా, మీకు లేస్ ఇష్టం ఉన్నట్లయితే వీలైనంత సన్నగా ఉన్న లేస్ని ఈ పైపింగ్ సైడ్ వెళ్ళి కుట్టుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ పూసలు కూడా 3-4 లేయర్ల కింద కూడా మీరు వేసి కుట్టుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నట్లయితే. కానీ ఒకటైతేనే సింపుల్గా అఫీషియల్గా ఉంటుందని నా ఉద్దేశం. అందుకుగాను నేను ఇలా సింగిల్ పూసలే కుట్టాను అనమాట. ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ ఏ టైంలో ఏ రోజు పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్లోని మీరు డోరీ వేసుకున్నా పర్వాలేదు, ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే. షోల్డర్ జారే ప్రాబ్లం అది వస్తుంది అనుకుంటే ఎండింగ్లో చూసారా ఎంత నైస్గా కనిపిస్తుందో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బై ఫ్రెండ్స్.